నోస్ట్రడామస్ గురించి చెప్పుకుందాం. ఇతనిని ప్రపంచపు మహాప్రవక్త అని చెప్తుంటారు. నోస్ట్రడామస్ అసలు పేరు మిచెల్ డి నోస్ట్రడామ్. ఈయన జన్మం 1503 ఫ్రాన్స్ లో పుట్టాడు. ఆయన మొదట వైద్యుడు. ప్లేగు వ్యాధి సమయంలో వేల మంది ప్రాణాలను కాపాడారు. తర్వాత ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లి ధ్యానం, జ్యోతిష్యం, తంత్రశాస్త్రం, గ్రహాల అధ్యయనం చేశారు. ఆయన రాసిన ప్రసిద్ధి గ్రంథం ది లెస్ ప్రాఫెసీస్. ఇందులో 942 చిన్న కవితల రూపంలో భవిష్యవాణులు ఉన్నాయి. నోస్ట్రడామస్ నేరుగా మాట్లాడలేదు. ఆయన పద్యాల రూపంలో సాంకేతిక భాషలో రాశాడు. ఆయన ఇలా చేసేవాడని చెప్తుంటారు. రాత్రి దీపం వెలిగించి నీటిలో లేదా అద్దంలో చూస్తూ ధ్యానంలోకి వెళ్లి దర్శనాలు పొందేవాడట. ఆ దర్శనాల ఆధారంగా భవిష్యత్తులను పద్యాలుగా రాసేవారని నమ్మకం. ఎగ్జాంపుల్ 1, ఫ్రెంచ్ విప్లవం. 1789లో ఆయన రాజు పడిపోతాడు అని రాసినట్లు అర్థం చేసుకున్నారు. ఎగ్జాంపుల్ 2, హిట్లర్ ఎదుగుదల. ఒక పద్యంలో పశ్చిమం నుంచి క్రూర నాయకుడు వస్తాడని ఉండటం వల్ల చాలా మంది దీన్ని హిట్లర్ కు అన్వయించారు. ఎగ్జాంపుల్ 3, ప్రపంచ యుద్ధాలు. రక్తపు సముద్రాలు అనే లైన్లు ప్రపంచ యుద్ధాలకు సరిపోతాయని అంటారు. ఎగ్జాంపుల్ 4, 9/11 వరల్డ్ ట్రేడ్ సెంట్రల్ దాడులు. కొంతమంది ఆయన పద్యాలలో ఆకాశంలో అగ్ని అనే మాటలను దీనికి లింక్ చేస్తారు. మూడో ప్రపంచ యుద్ధం. పెద్ద దేశాల మధ్య భయంకరమైన పోరు, ఆర్థిక పతనం, డబ్బు విలువ పడిపోవడం, ప్రకృతి విపత్తులు పెరగడం అంటే వరదలు, భూకంపాలు, విపరీతమైన వేడి పెరగడం, కొత్త ప్రపంచ వ్యవస్థ, శక్తివంతమైన దేశాలు ప్రపంచాన్ని నియంత్రించడం. ఇప్పుడు సైన్స్ ఏముంటుందో చూద్దాం. నోస్ట్రడామస్ పద్యాలు చాలా అస్పష్టంగా ఉంటాయి. అందుకే ఏ ఘటన జరిగినా దానికి ఏదో ఒక లైన్ లింక్ చేయవచ్చు. అంటే ఆయన గొప్ప ఆలోచనా పరుడు, జ్యోతిష్యుడు. కానీ 100% శాస్త్రీయంగా నిరూపించబడిన ఖచ్చితమైన భవిష్యవాణులు లేవు. నోస్ట్రడామస్ ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాడు? ఆయన చెప్పిన మాటల వల్ల మాత్రమే కాదు, ఆ మాటలు మిస్టరీగా ఉండటం వల్ల. ప్రతి యుద్ధం, ప్రతి విపత్తు జరిగినప్పుడు ప్రజలు ఆయన పుస్తకాన్ని తిరిగి చదువుతారు. మరి నోస్ట్రడామస్ నిజంగా భవిష్యత్తు చూశాడా, లేక మనమే ఆయన మాటలను మనకు అనుకూలంగా అర్థం చేసుకుంటున్నామా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.